నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి మేడం గారు ఉన్నారు. మేడంకి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, హీరో ధనుష్ కోసం డైరెక్టర్ శంకర్ గారు పడికాపులు కాస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి మ్యామ్, అంత స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ గారికి ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి మేడం? ఔరా హతవిధి అనాలా? ఎందుకంటే శంకర్ అడిగితే చాలు వాళ్ళు సినిమాలు పక్కన పెట్టి డేట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఒక మంచి సంఘకాలానికి సంబంధించిన వేల్పరి అనే ఒక నవలని ఆధారంగా చేసుకుని ఒక సినిమా తెరకెక్కించాలనుకుంటున్నారు శంకర్. ఈ వేల్పరి అనేది సంఘకాలం నాటి తమిళంలో సంఘకాలం చాలా ప్రాచుర్యం చెందింది తమిళ సాహిత్యంలో. సో వాళ్ళ చరిత్రలో కూడా అది ఉంటుంది. అందులోంచి తీసుకున్నారు ఈ కథ. ఈ వేల్పరి అంటే సంఘకాలానికి చెందిన ఒక గిరిజన తెగ నాయకుడు అనమాట. అతను చాలా పరాక్రమవంతుడిగా ఉంటారు. వేల్పరి అంటే అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చే దాత అనమాట. ఈ పరంబు ప్రాంతానికి చెందిన ఆ కొండలకు సంబంధించిన కథ ఇది. అక్కడ నాయకులు వీళ్ళు 7 ఉంటారట. సో వీళ్ళని ఏమంటారంటే పురనానూరు అని ఉంటుంది వాళ్ళకి సాహిత్యం, సంఘకాలం నాటిది. అందులో కపిలర్ అని ఒక కవి ద్వారా మనకి ఇతని గురించి తెలుస్తుంది, ఈ వేల్పరి గురించి. ఇతను పరంబు కొండల్ని అంటే ప్రకృతిని ఆరాధించేవాడు. పరంబు అనే ప్రాంతం అది. సో వాళ్ళ కథ ఇది. ఈ కథని యాక్చువల్గా ఈయన ఎవరు ఫస్ట్ అజిత్తో చేద్దాం అనుకున్నారు. కానీ మళ్ళీ ఇతనంతటి ఇతనే ధనుష్ దగ్గరికి వెళ్ళి నేను మీతో చేయాలనుకుంటున్నాను, ఈ కథకి మీరే న్యాయం చేయగలరు అని అడిగాట. అడిగితే ఇతనికి 2 ఏళ్ల వరకు డేట్స్ లేవు, ఎవరికి? ధనుష్కి. సో అందుకని ఇప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇవాళ శంకర్ పని ఎలా ఉందంటే చిన్న హీరోలు కూడా అతనికి డేట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదా అని ఒక సందేహం వస్తుంది. మనకు తెలుసు అసలు శంకర్ని చూసే రాజమౌళి లాంటి వాళ్ళు టేకింగ్ కానీ మొత్తం ఆ టెక్నికాలిటీ కానీ అవన్నీ కూడా వాళ్ళు ఒడిసి పట్టుకుని వాళ్ళు సినిమాలు తీశారు. అయితే ఎప్పుడైతే భారతీయుడు 2 డిజాస్టర్ అయిందో, తర్వాత రామ్ చరణ్తో తీసిన గేమ్ చేంజర్ కూడా మీకు అంటే ఆ భారతీయుడు 2 ఇంపాక్ట్ పడి గేమ్ చేంజర్ కూడా పెద్ద డిజాస్టర్గా రామ్ చరణ్ కెరీర్లో నిలిచిపోయింది. అంటే శంకర్లో ఆ పటిమ తగ్గిందా? ఆ టేకింగ్ ప్రతిభ లేదా? ఇప్పుడు జనాలు ఎందుకు అంటే ఒక్క సినిమా చూసారా, ఒక మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుంది, మంచిగానైనా చెడుగానైనా. ఒకప్పుడు శంకర్ అంటే అట్లా చూసేవాళ్ళు, ఇవాళ శంకర అనే స్టేజ్కి వచ్చాడు ఆయన. సో కనీసం ఈ వేల్పరి అనే ఈ సినిమాతోటి అంటే ఒక నవల ఆధారంగా తీస్తున్నారు ఆయన. ఈ మధ్యన మనం చూసాం, అతను ఎవరు మన త్రివిక్రమ్ కూడా మురుగన్ మీద ఒక సినిమా తీయబోతున్నారు. అది కూడా ఒక నవల ఆధారంగానే అని మనం విన్నాం. తమిళ వాళ్ళకి మురుగన్ అంటే చాలా ఆరాధన కాబట్టి అది బేస్ చేసుకుని తీస్తున్నారని మనం విన్నాం. మళ్ళీ అదే కథని ఇప్పుడు శివకార్తికేయన్ కూడా తీస్తాడని ఒక మాట వచ్చింది. అయితే నేను అనేది ఏంటంటే నవలల ఆధారంగా మళ్ళీ సినిమాలు తీయడం తెరకెక్కుతోంది. నవలల ఆధారంగా సినిమాని తీయటం అనేది మళ్ళీ కొత్త సంప్రదాయంగా మొదలవుతుంది. అంటే గతంలో అలా ఉండేది. మనకి తెలుగు సినిమాల్లో కూడా మీకు నవలల ఆధారంగా సినిమాలు తీసిన వాళ్ళు రామానాయుడు గారు ఉన్నారు, తర్వాత చాలామంది ఉన్నారు. ఎద్దనపూడి సులోచనారాణి, తర్వాత కోడూరు కౌసల్యాదేవి, తర్వాత ఇంకా చాలామంది, మన పొత్తూరు విజయలక్ష్మి గారు, ఇలా చెప్తే చాలామంది పేర్లు వస్తాయి. వాళ్ళందరి నవలల్ని సినిమాలుగా తీశారు. సో మళ్ళీ ఆ కొత్త సంప్రదాయానికి వీళ్ళు శ్రీకారం చుట్టారా అనేది ఆలోచించాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.